వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు తమ్నేల్ మీద చూశారు కదా, టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్, దానికే ఇద్దరుగా టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇది నడుస్తుంది. పేరు మార్పు తర్వాత ఎలా ఉందని చాలా మటుకు వీడియోలో డిస్కషన్ జరుగుతుంది. ఓన్లీ నేమ్ వరకే పరిమితి అయిపోయి ఏ నేమ్కి ఎంత ఉంది, వ్యతిరేకత ఎంత, దేనికి ఏది మనకు ఫ్రెండ్లీ అవుతుంది మటుకు ఈరోజు చూసేద్దాం. టీఆర్ఎస్ అది పుట్టప్పటి నుంచి టీఆర్ఎస్కి ఒక బ్రాండ్. ఏం బ్రాండ్ అంటే ఈ తెలంగాణ ఉద్యమానికి చేస్తుంది. ఇది బాగా బ్రాండింగ్ పడిపోయింది. తెలంగాణ రావడానికి టీఆర్ఎస్ఏ బాగా కష్టపడ్డారు. దానిలో అది లెక్కలు అటు ఇటు అయినా కూడా అది బ్రాండ్ పడిపోయింది ఒకటి. అప్పుడు ఏమైంది, టీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. తెలంగాణ వచ్చింది టీఆర్ఎస్తోని అని వచ్చింది కేసీఆర్కి. సో ఆ విధంగా ఈ టీఆర్ఎస్ బ్రాండ్ ఆయనకు గెలిచి వచ్చి కేసీఆర్కి దాదాపు 10 ఏళ్ళు కంటిన్యూటీ దీనికి వచ్చేసింది. ఇది టీఆర్ఎస్ నెంబర్ వచ్చేసి నెంబర్ 9. ఇది ప్రైమ్ నెంబర్ న్యూమరాలజీలో, కాబట్టి ఇది పవర్ బాగా ఉంటుంది. అంటే ఇది వ్యతిరేకత ఉన్నా అదున్నా డామినేటింగు పవరు ప్లస్ ఎదుట బయట స్టేట్ అయినా సెంటర్ అయినా ఎదుర్కొనే శక్తి అన్నిటికీ దీనికి ఉంటుంది. పవర్ఫుల్ నెంబర్ 9. ఇది మార్చిన తర్వాత ఏం చేస్తారు, బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ అయినప్పుడు ఈ బీఆర్ఎస్ నెంబర్ వచ్చేసి నెంబర్ 7. ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ లక్ష్యం ఏంది అంటే, దీనికి అంత తేడా ఏంటంటే ఇదేమో ప్రాంతీయ పార్టీ, 10 ఏళ్ళు ప్రాంతీయ పార్టీ. లాస్ట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ఇది నేషనల్ పార్టీ కింద అది నమోదైంది. ఇప్పుడు కనుక ఎలక్షన్లో కనుక పార్లమెంట్ ఎలక్షన్ పక్కన 2 రాష్ట్రాలు, ఏదో ఒక 2 రాష్ట్రాల్లో రావాలి, మన దగ్గర కొంత ఎంపీలు వచ్చేస్తే అప్పుడు ఇక స్టాంపింగ్ అయిపోయి బీఆర్ఎస్ ఇది నేషనల్ పార్టీగా తీసుకురావాలని ఉద్దేశం అయి ఉండాలి. బీఆర్ఎస్ అన్నది ఇది నేషనల్ పార్టీ. ఎప్పుడైతే ఇది మారిందో దీనికి ప్రస్తుతానికి బ్రాండ్ లేదు. బ్రాండ్ ఎప్పుడు ఉంటుంది బీఆర్ఎస్ కంటే, ఒక ఎలక్షన్లో బీఆర్ఎస్ వచ్చి ఇక్కడ మొత్తం తెలంగాణ దీని ఎంపీలు వచ్చేసి ఒక తెలంగాణ కాదు చుట్టుపక్కల నుంచి 5-6 స్టేట్లు కలవాలి. ఎందుకంటే స్టేట్కి సెంట్రల్ తేడా ఉంది. స్టేట్లో అంటే టీఆర్ఎస్ ఓన్లీ చేయాలి అంతే, ఈ బలంతో ఎగుకు రావచ్చు. బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఇక్కడ ఎంపీలు ముఖ్యంగా, ఎమ్మెల్యేలు వదిలేండి, ఎంపీలు దీనికి బాగుండాలి. రూల్ ప్రకారం కూడా చుట్టుపక్కల ఒక 2 స్టేట్లు, మినిమం 2 స్టేట్లు, వీలైతే 4 స్టేట్లు, అక్కడ కూడా ఈ బీఆర్ఎస్తో పోటీ చేయాలి. అంటే ఏపీలో చేయాలి, తమిళనాడు చేయాలి, మహారాష్ట్రలో ఇంకో చోటు చేయాలి. ఒక ఎలక్షన్ అయిపోయి 3-4 స్టేట్లు కనుక వచ్చిందంటే అప్పుడు నెమ్మదిగా బీఆర్ఎస్ బ్రాండ్ కావచ్చు. కానీ అది జరగలేదు కాబట్టి దీనికి నేషనల్ బ్రాండ్ రాలేదు. ఊరికే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిపోయింది. ఓన్లీ మార్పు తప్ప ఏం లేదు. కానీ ఇప్పుడు దీని ఆపు ఏమైపోయిందంటే దీన్ని వదిలేసి, ఇప్పుడు గత కొంతకాలం నుంచి వదిలేసి బీఆర్ఎస్ అని పేపర్లు టీవీలు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ వచ్చేస్తుంది. దీని సంగతి భయం. ఇది కాస్త నిద్రపోయింది. సరేలే ఎన్ని రోజులు మనకు వచ్చినా అనుకొని ఉండొచ్చేమో. ఇది అయిపోయింది బీఆర్ఎస్. ఇంతకీ రెండింటికి సెంటర్కి ఏమైనా లింక్ ఉందా? ఎస్, డెఫినెట్ ఉంటుంది. ఇది మనం ఈ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓన్లీ ఏపీ కాదు కదా, ఇండియాలో ఇది ఒక స్టేట్లో ఈ పార్టీ పేర్లు ఉన్నాయి. దీనికి సెంటర్కి ఎలా ఉంటుంది? సెంటర్కి వచ్చేప్పటికి బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ వచ్చి 11/2. దీనికి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ యాంటీ అవుతుంది. ఈ నెంబర్ కూడా బీజేపీ దానికి అవుతుంది. సెంటర్ కదా, సెంటర్ చూడు బీజేపీ పార్టీకి. ఇక్కడ ఇంకో సంగతి అంటే బీజేపీ కాస్త పక్కన పెట్టి ఇప్పుడు బీజేపీ అంటే ఏమనుకుంటారు, అక్కడి నుంచి ఓన్లీ ఒకే ఒక పేరు వినిపించింది మనకు. ఇక్కడ ఈ బ్రాండ్ ఎట్లా ఉందో ఆ బ్రాండ్ అక్కడ ఓన్లీ మోడీ ఈజ్ ఎ బ్రాండ్. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ ప్రైమ్ మినిస్టర్ లేదు, మోడీ అంటే ఇట్స్ ఎ బ్రాండ్. సో మరి అక్కడ మోడీ ప్లస్ ఇంకోటి ఏమంది, బీజేపీ కాదు ఎన్డీఏ కూడా తీసుకోవాలి మనం. చాలామంది ఏమనుకుంటే సెంట్రల్లో బీజేపీ కాదు ఎన్డీఏ. ఆ బీజేపీ పోయి చాలా రోజులైంది దీనిలాగే. అప్పటి నుంచి అట్లాగే యూపీఏ ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్గా. చాలామంది తెలియదు సెంట్రల్లో కాంగ్రెస్ కాదు యూపీఏ, దీన్ని ఎన్డీఏ అని అంటారు. ఈ ఎన్డీఏ చూసుకున్నప్పుడు ఎన్డీఏ నెంబర్ 1 వచ్చింది. సో పార్టీ టు పార్టీ కనుక చూసుకుంటే టీఆర్ఎస్ దీనికి ఓకే, టీఆర్ఎస్ 9, ఎన్డీఏ 1 ఓకే ఫ్రెండ్లీ. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎన్డీఏ నెంబర్ ఇంకో దీనికి దానికి యాంటీ ఉంటుంది. అంటే ఎన్డీఏ పవర్ఫుల్ ఉంటుంది, రూలింగ్ ఉంటుంది, పవర్ ఉంటుంది. బీఆర్ఎస్కి అంత పవర్ లేదు. అంటే ఈ ఎన్డీఏ కనుక చేస్తే ఎన్డీఏని దాటుకొని ఇది పోలేదు. ఈ ఎన్డీఏకి లొంగేది ఉండాల్సి వస్తుంది, క్రష్ అయిపోతుంది. ఆ తర్వాత ఎన్డీఏ తర్వాత బ్రాండ్ మోడీ అనుకున్నాం కదా, పార్టీ ఏమో ఎన్డీఏ నాట్ బీజేపీ, ఎన్డీఏ. సో ఇక్కడ అర్థం కావాలి కాబట్టి బీజేపీ అని పెట్టాను ఇక్కడ. సో మోడీ బ్రాండ్ కాబట్టి ఈయనకు మీరు చూస్తారు, ఈయనకు ప్రత్యేకత ఉంది. మోడీ అంటే ఎవరు అంటే నెంబర్ 8 లక్కీ నెంబర్ అయింది. మీరు ఎన్నో చూసుకోండి. నోటుబందీ కరెక్ట్గా నెంబర్ 8 రాత్రి 8 టీవీ చూస్తున్నాం 7:45 ఎంతో ఒకసారి గుర్తులేదు, తర్వాత పేపర్లో వచ్చింది రాత్రి 8 అలాగే రామజన్మభూమి చూశారు మీరు. రామజన్మభూమిలో కనుక చూసిన దాంట్లో 8 వెండి ఇటుకలు వేశారు. ఒక ఆలయంగా నిలయని దానికి మనకు గృహప్రవేశం కంటే ముందు చేసి దానికి భూమి పూజ చేసినప్పుడు దానికి లెక్కంటలేదు, 3, 4, 5 న్యూమరాలజీ లెక్కలు ఏముండవు.
ఇటుకలు వేసి దాంట్లో వేస్తారు. కానీ చిత్రంగా అక్కడ ఇటుకలు కాకుండా వెండి ఇటుకలు, అది 9, 7 కాకుండా కరెక్ట్గా 7 బ్రిక్స్ దాంట్లో వేస్తారు. మరి ఇది కూడా మీరు చూసే ఉంటారు. ఆయన లెక్క నెంబర్ 8, నోట్బందీ 8. ఈ మధ్య ఈ 10 ఏళ్ళలో చూస్తే ఏ కార్యక్రమాలు చేస్తున్నా మ్యాక్సిమం ఆయన 8ని ఫాలో అవుతారు, నెంబర్ 8. లేదా దానికి సంబంధించి 8 అంటే ఏంటంటే శనివారం కానీ బుధవారం కానీ ఉంటుంది. ఎక్కడంత తప్పిందంటే ఒక దగ్గర బుధవారం వచ్చింది, ఆ రోజు డేట్ అక్కర్లేదు, బుధవారం వచ్చిన ఇదే, శనివారం వచ్చిన ఇదే, సాటర్డే, బుధవారం అండ్ డేట్. మీరు మొత్తం హిస్టరీ దీని గూగుల్లో కూడా చూడండి, ఏది చేసినా 8 ఫాలో అవుతారు. మరి ఇప్పుడు ఈ మోడీ నెంబర్ 18 లెక్కన ఇది ఫాలో అవుతున్నప్పుడు మరి దీనికి ఫాలో కావాలి కదా. ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ 2 యాంటీ ఉన్నాయి మొదటి నుంచి, 10 years కూడా యాంటీయే. టీఆర్ఎస్ వచ్చి 9 ఉంది, ఇది వచ్చేమో 8 ఉంది. ఇదేమో మార్సు, ఇదేమో శని. జ్యోతిష్ శాస్త్రం కూడా శనికి మార్స్కి పచ్చగడ్డ వేస్తే బగ్గుమంతా ఉంటుంది. లోపల కొంత రాజుకుంటుంది, ఒక్కోసారి బయట కూడా పడుతుంది. మొదటి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదో లోపల ఉంది. ఇప్పుడు బయట దీనికి ఇంటర్నల్ ఇది ఉంటుంది అన్నమాట. ఇది కలిసి ఉన్నారా విడిపోయారా ఏది తెలియదు. అక్కడ ఇది కలిసి ఉండటం అన్నా జరగదు. 8 and 9 ఇక్కడి నుంచి పోనీ బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్కి ఏమైనా పెరిగిందా శక్తి, దీనికి పవర్ ఏమన్నా వచ్చిందంటే బీఆర్ఎస్ 7. ఇక్కడ మోడీ గారిని ఎదుర్కోవాలి. ఇక్కడ అంటే కేసీఆర్ వర్సెస్ మోడీ అనుకుందాం, బీఆర్ఎస్ వర్సెస్ ఎన్డీఏ అనుకుందాం, బీఆర్ఎస్ వర్సెస్ మోడీ గారు నెంబర్ 8. ఈ రెండింటికి శత్రుత్వం ఉంది. న్యూమరల్ 7 and 8 2 కూడా శత్రువులే. ఇది కేతు, ఇది 8. ఈయన దీనికి అలవాటు పడ్డాడు. 2 times అయింది, 3rd time మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. నిన్న ఒక టీవీలో చెప్పాను, 3rd time కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి మోడీ గారికి అని చెప్పాను. మరి ఇదేమో ఇప్పుడు నెంబర్ 7. ఇప్పుడు ఏమైపోయింది నెంబర్ 7 అంటే కేతు అంటే అసలు పాలిటిక్స్కి ఎక్కువ పనికిరాదు బీఆర్ఎస్. దీని గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ ఏమన్నానంటే ఇది ఒంటరితనాన్ని సూచిస్తుంది. ఈ నేషనల్ లెవెల్ పోయింది కదా, వెనక్కు తిరిగి వస్తే టీఆర్ఎస్ లెవెల్ కూడా ఉండదు. ఇప్పుడు టీఆర్ఎస్ కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మార్పు జరిగింది కదా, కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2% రావచ్చు ఎంత మొత్తం మీద పవర్లోకి అది వచ్చింది. అంటే టీఆర్ఎస్ లెవెల్ కూడా లేదు. గత 10 ఏళ్ళ ఇదివరకు ఉన్నప్పుడు టీఆర్ఎస్ స్టేట్ లెవెల్ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్టేట్ కూడా పడిపోయింది ఇక్కడి నుంచి. ఇక సెంటరా ఇప్పుడు మనకు లెక్కలు వేసుకోవచ్చు. ఇప్పటికైతే 4-5 స్టేట్ల బలం ఏం లేదు. రేపు పోటీ చేసినప్పుడు ఇది నేషనల్ లెవెల్కి ఎదగాలి. దానికి చాలా టైం, ఒక టైంగా 2 terms పడుతుంది. ఈ 24 కాకుండా 29 వచ్చేసి 2 termsలో మళ్ళీ బ్యాక్ తెలంగాణలోకి వచ్చేసి ఇంకో 4 స్టేట్లు వచ్చి బీఆర్ఎస్ ఒక బ్రాండ్గా టీఆర్ఎస్ అనేది పవర్ఫుల్గా వస్తే దెన్ అప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అది జరిగేదన్నమాట. ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి చూసారు, ఎన్డీఏ అని ఎందుకు అంటున్నానంటే ఇదే ఎన్డీఏ సేమ్ దీంట్లో మన పొరుగు రాష్ట్రం ఇంకోటి ఉంది ఇక్కడ, ఏది ఆంధ్ర. దాంట్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం 2019లో టీడీపీ వర్సెస్ బీజేపీ, అక్కడ కొంచెం ఇదైపోయింది. మొదటిసారి బాగుంది, కలిసి ఉన్నప్పుడు అంత శత్రువా మిత్రుని చూస్తారు. వీళ్ళు తెలుసుకుంటే మిత్రుడు. ఇక్కడ మోడీ ఎవరిని తెలుసుకుంటే వాడు ఫ్రెండ్, ఎవరిని తెలుసుకుంటే ఎనిమి. ఇక్కడ రాష్ట్రాల్లో ఏముండదు. ఆయన ఎవరికన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాడు వచ్చినట్టే. ఆయన అక్కడన్నా ఫుల్ స్టాప్ పెట్టాడు, ఇక పార్టీ వెతకదు, ఇట్లా ఉంటుంది. సో లాస్ట్ టైం కొంత డిఫరెన్స్ వచ్చింది, ఏది టీడీపీకిను బీజేపీకి. 19లో ఏదో జరిగారు. ఇప్పుడు లేటెస్ట్ ఏముంది అక్కడి నుంచి, ఇప్పుడు ఆంధ్రాలో జరిగే దాంట్లో ఏమంటారు, ఇప్పటి నుంచి ఓన్లీ టీడీపీ కింద ప్రచారం జరగట్లేదు, ఓన్లీ జనసేన కిందకి రావట్లేదు. ఇప్పుడేంది ఎన్డీఏ కూటమి 3 కలిసి ఒక కూటమి పోటీ చేస్తుంది. ఎన్డీఏలోకి టీడీపీ ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు కొంత బలం పెరిగింది అక్కడ. అంతకుముందు లాస్ట్ టైం ఓన్లీ టీడీపీ. అక్కడ టీడీపీ దేనికి యాంటీ, సెంటర్కి యాంటీ, ఇక్కడ లోకల్ యాంటీ. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో జన్ కాబట్టి దీనికి కొంత పవర్ వచ్చింది. అంటే ఈ టీఆర్ఎస్ కూడా ఎన్డీఏలో చేరాలని కాదు, కానీ ఈ బలం దానికి వచ్చేసింది. మరి అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ. మరి ఈ బీఆర్ఎస్ ఇంత తొందర చేసే బద్దు మరి దాదాపు 30 సంవత్సరాలు దాటి 3.5 దశాబ్దాలు దాటిపోయిన టీడీపీ, మరి అది అట్లాగే ఉంది, ప్రాంతీయ పార్టీలాగే ఉంది. ఒకవేళ దానికి కూడా ఎప్పుడైనా నేషనల్ వచ్చి ఉంటే, అవకాశం ఉండి ఉంటే అది బీఆర్ఎస్లో ఇంకో పేరు మారేదేమో, టీడీపీకి వస్తే ఇంకోటి మారేదేమో. కానీ ఆ గత 3.5 దశాబ్దాల నుంచి ఈ రోజు వరకు కూడా అది ప్రాంతీయ పార్టీ లాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది. అంటే అప్పుడేమవుతుంది, టీడీపీ స్టేట్లో టీడీపీ లాగే రెస్పెక్ట్ ఉంటుంది, సెంటర్ పోయినప్పుడు ఎన్డీఏలో ఉంది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కో బీఆర్ఎస్కో మోడీతో ఈ శత్రుత్వం, ఈ క్లాష్, శత్రు సంఖ్యలు వ్యక్తిగతంగా చెప్పట్లేదు, పార్టీ పరంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్ ఇక్కడ ఎన్డీఏస్ రెండింటికి యాంటీ, బీఆర్ఎస్ యాంటీ. ఇదో టీఆర్ఎస్ కొంతవరకు పర్వాలేదు బీజేపీకి. అట్లా చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ రెండింటికి అన్నమాట, ఇప్పుడు మోడీకి 9 and 7 ఈ రెండింటి లక్కీ నెంబర్ ఉంది, ఈయన లక్కీ నెంబర్ కూడా యాంటీ అయిపోతుంది. సో ఇట్లా మనం కనుక సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసుకుంటే ఈ మధ్య మీరు వీడియోలో వింటున్నారు కానీ, అయితే ఇప్పుడు మరి ఎవరు చెప్పారు, కొన్ని మార్పులు చర్చలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ని మళ్ళీ ఏమైనా మారుద్దామా అని. కానీ నాకు తెలిసి ఇప్పుడు సాధ్యం కాదు, నాట్ ఎట్ దిస్ మూమెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది, కొద్ది రోజుల్లో కొద్ది రోజులు జరగబోతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ మార్చేస్తే ఏదే మంత్రం ఉండదు, న్యూమరాలజీ అయినా ఏదైనా జ్యోతిషమైనా కూడా ఓవర్నైట్ ఇట్లా మార్చేస్తే కాదు. ఇప్పుడు మీ సెల్ నెంబర్ ఉంది, సెల్ నెంబర్ ఒక పోర్టు ఎయిర్టెల్ నుంచి ఐడియాకు, ఐడియా నుంచి బీఎస్లో మారితే కూడా ఆ పోర్టు కూడా టైం పడుతుంది. ఇట్లా ఫోన్ చేయగానే టక్ నిమిషంలో మారదు, ఇట్ టేక్స్ సమ్ టైం, 1 day.
కట్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ మార్చుకోవాలా లేదా అంటే మటుకు ఇప్పుడు దాన్ని వాయిదా వేసే పద్ధతి ఉంటే ఎలక్షన్ తర్వాత మార్చుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్ ఎన్డీఏ ఈ మధ్య చర్చకి సంఖ్యాశాస్త్రపరంగా ఒక విశ్లేషణ. మరొక మంచి కార్యక్రమం వద్దాం. మీ గోపీకృష్ణ.